నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందాం రండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనము. గొర్రెలు పోవు ద్వారమును నేనే. గొర్రెలు పోవు ద్వారము యేసుక్రీస్తే అని ఇక్కడ తెలియచేయబడుతుంది. ద్వారములు 2 రకాలు. ఒకటి పరలోక ద్వారము, రెండవది నరక ద్వారము. పరలోక ద్వారం అనేది ఇరుకు మార్గము. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారికి పరలోక ద్వారము తెరవబడుతుంది. నరక ద్వారము, ఆ ద్వారంలో ప్రవేశించే వారికి శాపమే తప్ప ఆశీర్వాదం ఉండదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని లేఖనాలు తెలియజేస్తున్నాయి కదా. అదేవిధంగా ఒక స్నేహితుడు తన స్నేహితుడి కోసం ప్రక్కింటి స్నేహితుడిని మాటికి తలుపు తట్టి తనకు ఒక రొట్టె కావాలని అడుగుతున్నప్పుడు అతడు, నా పిల్లలతో కలిసి నేను పడుకుని ఉన్నాను, నేను ఇప్పుడు లేవటానికి కుదరదు, తలుపు తీయటానికి కుదరదు అని చెప్తున్నప్పుడు ఇతడు సిగ్గుమాలి మాటికి తలుపు కొట్టి అడగటంతో ఆ స్నేహితుడు లేచి వచ్చి తలుపులు తీసి అతడికి కావలసినవి ఇవ్వడం జరుగుతుంది. అదే విధముగా మాటికి సిగ్గుమాలి అడిగిన వ్యక్తి బైబిల్ గ్రంథమందు ఇంకొకరు అబ్రహాము. ఎందు నిమిత్తం అంటే లోతును సొదొమ గొమొర్రా పట్టణాల నుండి కాపాడమని దేవుణ్ణి బ్రతిమిలాడుకున్నాడు. ఎందుకంటే సొదొమ గొమొర్రాలలో పాపము ప్రబలమైపోయినందున దేవుడి యొక్క ఉగ్రతతోటి ఆ పట్టణాలను కాల్చివేయాలని అనుకున్నప్పుడు అక్కడ నీతిమంతుడు ఒక్కడు ఉన్నా కూడా అతన్ని కాపాడుతానని ప్రభు మాటిచ్చే వరకు ప్రభువును మాటికి సిగ్గుమాలి అడిగాడు. ఎందుకంటే లోతును కాపాడటం కొరకు. ఆ విధంగా అతడు అడగటాన్ని బట్టి దేవుడు అతడికి మాట ఇచ్చాడు, అతడిని తప్పిస్తాను అని. అదేవిధంగా యాకోబు కూడా దేవునితో పెనుగులాడాడు. ఆ రాత్రికాల సమయంలో అతడు ఒక్కడే అక్కడ ఉన్నాడు. అతని భార్య బిడ్డలు ఏశావును ఎదుర్కోవడానికి బయలుదేరి వెళ్ళారు. ఇతడు ఒక్కడే ఇక్కడ ఉండటంను బట్టి దేవునితో పెనుగులాడాడు. దేవుడు తెల్లవారిపోతుంది, ఇంకా నన్ను విడిచిపెట్టు అని అన్నప్పుడు కూడా దేవుడిని యాకోబు విడిచిపెట్టలేదు. నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టనంటూ పట్టుకోవడంతో అతని తొడగూటి మీద దేవుడు దెబ్బ కొట్టాడు. అతని తొడగూడు వసిలింది. అయినా కూడా విడిచిపెట్టకపోవడంతో నీ పేరేమిటని అడిగి యాకోబు అని అన్నప్పుడు, ఇక నుంచి నీవు యాకోబు అనబడవు, ఇజ్రాయేలుగా పిలువబడతావు అని చెప్పి అతడిని ఆశీర్వదించి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మాటికి సిగ్గుమాలి అడగటం ద్వారా ప్రభువు వారిని దీవించడి వారిగా, వారి కొరకు ఆశీర్వాదపు ద్వారాలను తెరిచడి వారిగా ఉన్నారు. అక్కడున్న వారందరూ లేచి మత్సరముతో అంటే చెడు ఆలోచనలు లేదా దుష్టత్వపు ఆలోచనలతో నిండుకొని అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని చెరసాల్లో ఉంచారు. అయితే ప్రభువు దూత చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకువచ్చాడు. ఎందుకని వారిని చెరసాల్లో వేయవలసి వచ్చిందంటే వారు సువార్తను ప్రకటిస్తున్నారని వారిని చెరసాల్లో బంధించారు. కానీ వారి కొరకు సంఘమంతా ప్రార్థించడం వల్ల వారిని దూత చెరసాల ద్వారములు తెరిచి వారిని బయటకు తీసుకురావడం జరిగింది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనంలో పేతురు యోహానులు దేవుని మాటను వినుటను బట్టి వారికి దేవుడు ద్వారాలను తెరిచాడు. అదేవిధంగా చూసుకుంటూ వెళితే అనేక సందర్భాల్లో దేవుడు తన భక్తుల కొరకు ద్వారాలను, తలుపులను తెరిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనంలో కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. మంచి సమయము ఇచ్చి గొప్ప ద్వారము తెరవ చేసిన వాడు యేసయ్యే. యేసును వెంబడించి వారి కొరకు ద్వారములు తెరవబడతాయి. సిగ్గుమాలి మాటికి అడుగువారి కొరకు కూడా ద్వారములు తెరవబడతాయి. కార్యానుకూలమైన గొప్ప ద్వారము తెరవబడింది. ఈ విధముగా ఆయన యందు ద్వారములు తెరవబడాలి అన్నా, మనం ఆ ద్వారముల గుండా ప్రవేశించాలి అని అన్నా కూడా ప్రభునందు మనము పట్టుదల కలిగి విసుగక ప్రార్థించే వారముగా ఉన్నట్లయితే ఆయన మన కొరకు తన ద్వారములను తెరుచుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆయన తలుపుని ఎదుట తీసి ఉంచాడు. దానిని ఆయన తప్ప వేరెవరు కూడా వేయలేరు. కాబట్టి ఆ ద్వారముల గుండా నీవు ప్రవేశించగలగాలి అని అన్నప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని గుర్తెరిగి ఆయన యందు మాదిరికరమైన జీవితము జీవించడి వారిగా ఉన్నట్లయితే ఆయన ద్వారముల గుండా ప్రవేశించగలిగే వారిగా ఉంటారు. ఆ విధమైన ప్రవర్తన కలిగి నిలిచెడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.